హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నామలై సౌత్లో బీజేపీ అనగానే గుర్తొచ్చేటటువంటి ఫస్ట్ నేమ్. చాలా పాపులర్ పర్సన్, బాగా ఫాలోయింగ్ ఉన్నటువంటి పర్సన్, కరుడుగట్టినటువంటి జాతీయవాది. అంతేకాదు ప్రతి సామాజిక అంశం మీద చాలా క్లియర్ కట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. సౌత్లో బీజేపీ అనగానే విపరీతంగా ఈయన్ని అభిమానిస్తుంటారు. అలాగే ఫస్ట్ గుర్తొచ్చేటటువంటి పేరు కూడా ఈయనదే. అయితే తమిళనాడు బీజేపీలో ఐపీఎస్గా ఉన్నటువంటి అతను రిజైన్ చేసి జాయిన్ అయ్యారు. జాయిన్ అయినటువంటి ఒక సంవత్సరంలోనే బీజేపీ తనని ప్రెసిడెంట్గా చేసింది. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డిఎంకే ఫైల్స్ అనే పేరుతో డిఎంకేకి ముచ్చమట్లు పట్టించారు. డిఎంకే చేస్తున్నటువంటి అవినీతిని బయటపెట్టారు. అలాగే తనను తానే కొరడాతో కొట్టుకొని న్యాయం కోసం పోరాడారు. అలాగే పాదయాత్రలు చేశారు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక దశలో బీజేపీ రానున్నటువంటి తమిళనాడు ఎలక్షన్లలో విజయం సాధిస్తుంది అనేటటువంటి టాక్ను కూడా తేగలిగారు అన్నామలై. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, బండి సంజయ్కి ఏ విధంగా అయితే తెలంగాణలో ఎలక్షన్స్ ముందు ప్రెసిడెన్సీ పదవిని పీకేసి పక్కన పెట్టారు, అలాగే అన్నామలైకి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ప్రెసిడెంట్ పదవి లేకుండా చేశారు. ఆయన కేవలం పోస్టర్స్ వరకు మాత్రమే పరిమితం అయిపోయారు. కేవలం పోస్టర్ పొలిటీషియన్గానే బీజేపీ అతన్ని వాడుకుంది. అతని సేవల్ని పూర్తిగా వాడుకోకుండా అతనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా చేసింది. ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అతన్ని పోటీ నుంచి తప్పుకునేలాగా చేసింది. అసలు పోటీయే చేయకుండా చేసింది. అంటే కేవలం ఈవెన్ అతని ప్రచారాన్ని కూడా కేవలం ఒక 6 నియోజకవర్గాల్లో మాత్రమే వాడుకుంది. అంటే ఏ విధమైనటువంటి గుర్తింపును కూడా అన్నామలైకి బీజేపీ ఇవ్వలేదు. అతన్ని మార్చి వేరొక ప్రెసిడెంట్ని పెట్టి కంప్లీట్గా ఒక్క స్థానానికి పడిపోయింది. అయితే ఇప్పుడు అతను వేరొక కొత్త పార్టీ జాయిన్ అవుతున్నారు, వేరొక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటటువంటి వార్త అటు నేషనల్ మీడియాలోను ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను సర్క్యులేట్ అవుతుంది. అయితే దీనికోసం ఆయన ఒక 5 పేజీల రిజిగ్నేషన్ లెటర్ బీజేపీకి సమర్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే, ఒక విధంగా కొత్త పార్టీ పెడితే ఆయనకే లాభం. ఎందుకంటే ద్రవిడియన్ ఐడియాలజీ ఉన్నటువంటి తమిళనాడులో నేషనల్ పార్టీలు గెలవాలి అంటే చాలా కాలం పడుతుంది. దాని మీద పూర్తి అవగాహన అయితే అన్నామలైకి ఉంది. అలాగే అక్కడ జాతీయ భావాలు రేకెత్తించాలన్నా, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను అంచనా వేసి దానికి తగ్గట్టుగా మూవ్ అవ్వాలన్నా అన్నామలైకి ఉన్నటువంటి క్లారిటీ వేరెవరిలోనూ అంతగా కనిపించదు. నిజానికి అన్నామలై బీజేపీని వదిలేసి కొత్త పార్టీ పెడితేనే అక్కడ సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ ఏం చేస్తారో ఏంటో అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. థ్యాంక్ యూ.